వెల్కమ్ బ్యాక్. బంగారానికి సంబంధించి 3 కొత్త స్కీమ్లను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, గోల్డ్ కాయిన్స్ అమ్మకం, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లను స్టార్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. గోల్డ్ డిపాజిట్ పథకంలో మహిళలకు ఆర్థికంగా సాధికారత లభిస్తుందన్నారు మోడీ. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారు నిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలో 3 బంగారం పథకాలను ఆయన ప్రారంభించారు. బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకునే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, అశోక చక్ర ముద్రతో గోల్డ్ కాయిన్స్ అమ్మకాలను స్టార్ట్ చేశారు. 20,000 టన్నుల బంగారం నిల్వలున్న భారత్ పేద దేశం ఎలా అవుతుందన్నారు మోడీ. బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. हम ऐसे गरीब देश हैं जिसके पास 20,000 टन सोना यूं ही पड़ा है. मकान है तो पति के नाम पे, पिता के नाम पे, गाड़ी है तो पति या बेटे के नाम पे, खेत है तो पति, महिला के पास. लेकिन बारीकी से देखेंगे तो सोना एक होता है जो महिला की ताकत का विषय होता है. ये ऐसे बनी हुई व्यवस्था नहीं है, कोई सिर्फ एक सामाजिक व्यवस्था का बहुत बड़ा ताकतवर हिस्सा रहा है जो विमेन एम्पावरमेंट का बहुत बड़ा पहलू है. బాండ్ల ద్వారా బంగారానికి భద్రత ఉంటుందన్నారు మోడీ. ఇంట్లో బంగారం దాచుకోవాలంటే భయంగా ఉంటుందని, బాండ్ల రూపంలో అయితే సేఫ్ గా ఉంటుందన్నారు. ఎవరైనా బాండ్లను దొంగిలించినా ఎలాంటి నష్టం ఉండదన్నారు మోడీ. हम इस स्कीम में ये विश्वास अगर पहुंचाते हैं तो शायद इसकी सबसे ज्यादा सफलता का कारण महिलाएं बनेगी. दूसरा, हमने देखा होगा हमारे यहाँ संपन्न परिवारों के फैमिली डॉक्टर होते हैं, इवन मध्यम वर्ग परिवार के भी फैमिली डॉक्टर होते हैं, लेकिन निम्न मध्यम वर्ग गरीब परिवार के फैमिली डॉक्टर नहीं होते हैं. लेकिन हमारे देश में हर परिवार का फैमिली गोल्डस्मिथ होता है. कितना बड़ा विश्वास होता है. 3-3, 4-4 पीढ़ी से वो सोनार, यानी वो अमेरिका में रहना गया होगा लेकिन अपने गांव का सोनार है, उसी को ढूंढेगा, भाई देखो मैं भेजता हूं, जरा ये कर देना है. ये विश्वसनीयता एक बहुत बड़ी. అయితే ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 2.5% మించి వడ్డీ ఇవ్వడం లేదు. ఈ కొద్దిపాటి వడ్డీ కోసం బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ చేస్తే దానికి ఇన్కమ్ సోర్స్ చూపించాలంటూ ఐటీ అధికారులు వెంటపడే ఛాన్స్ ఉందన్న వాదన వినిపిస్తోంది. గోల్డ్ ఓ సెంటిమెంట్, గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఒక జ్యువెలరీ, ఒక కమోడిటీ. మరి ఇంతగా ఉన్న గోల్డ్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీముల వల్ల నిజంగా లాభం ఉంటుందా? ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున అనుకున్న స్థాయిలో రిటర్న్స్ వస్తాయా? అందులో ఉన్న మతలబ్ ఏంటి? అందులో ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఇదే ఇవాళ మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంశీ మోహన్ గారు, కమోడిటీ మార్కెట్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి వంశీ గారు. మొత్తంగా గతంలో బడ్జెట్లో చెప్పిన విధంగానే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిన్న నరేంద్ర మోడీ స్కీమ్ లాంచ్ చేశారు. గోల్డ్ కాయిన్స్ విషయంలో వస్తే పక్కన పెడితే మేజర్గా ఉన్నది గోల్డ్ బాండ్స్, గోల్డ్ మానిటైజేషన్. ముందుగా గోల్డ్ బాండ్స్ గురించి మాట్లాడదాం. ఇందులో చెప్పిన దాని ప్రకారం 2 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బాండ్స్ కొనుక్కోవచ్చు అన్నారు. నిజంగా ఈ స్కీమ్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు సాధారణంగా మనకి బంగారం కొనుక్కోవాలంటే మనం మామూలుగా ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్లీస్ట్ జ్యువెలరీ పక్కన పెట్టేసి, జ్యువెలరీ అంటే వాడతాం కాబట్టి డైలీ లైఫ్లో అది వదిలేస్తే, ఈ మధ్య చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఒక సేఫ్టీ కోసం రియల్ ఎస్టేట్ వీటిలో పెట్టినట్టే బంగారంలో కూడా చాలామంది పెడుతూ ఉంటారు, అవసరం ఉన్నప్పుడు పనికి వస్తుందని. అట్లా పెట్టే వాళ్ళ కోసం ఎస్పెషల్ ఏంటంటే, ఇప్పుడు బంగారం మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే ఇదర్ బిస్కెట్ ఫామ్లో కొనుక్కోవచ్చు, లేదా జ్యువెలరీ ఫామ్లో కొనుక్కొని బ్యాంక్ లాకర్స్లోనో ఇంట్లోనో ఎక్కడో పెట్టుకుంటాం. సో దానివల్ల మనకు వచ్చేదంటే ఇప్పుడు తక్కువ ప్రైస్లో కొనుక్కొని మళ్ళీ ఫ్యూచర్లో ముందు భవిష్యత్తులో ధర పెరిగితే దాన్ని అమ్మేసుకోవడం ఏదో చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ బాండ్ స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ప్యూర్లీ రిటర్న్స్ కోసం కొనుక్కునే వాళ్ళని టార్గెట్ చేయడం కోసం. అంటే లెట్సే ఇప్పుడు నేను బంగారం కొనుక్కొని ఫ్యూచర్లో పైకి వెళ్తే అమ్మేసుకుందాం అనుకున్నాను అనుకోండి లాభం తీసుకోవడానికి, దాన్ని నేను డైరెక్ట్గా గోల్డ్ షాప్కి వెళ్ళి ఫిజికల్ గోల్డ్ లేదా బ్యాంక్ వెళ్ళి బిస్కెట్లు ఇవి కొనుక్కునే బదులు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశానంటే, ఇంతకుముందు నేను గోల్డ్ కొనుక్కుంటే ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే ఆబ్వియస్లీ నాకు ఇంట్రెస్ట్ రేట్ ఏం రాదు. నేను ఏదర్ బ్యాంక్ లాకర్లో వాడికి రెంట్ ఇచ్చేదాన్ని పెట్టుకోవాలి, లేదా ఇంట్లో ఎక్కడన్నా బీరో లాకర్లో పెట్టుకోవాల్సిందే. దానివల్ల ప్రైస్ పెరిగితే లాభం తప్ప దాని మీద అడిషనల్గా నా ఇంట్లో ఉన్నందుకు లేదా బ్యాంక్లో పెట్టినందుకు పెద్దగా ఏమి ఉండదు. బ్యాంక్లో పెడితే అట్లీస్ట్ ఇంకా నేను లాకర్ రెంట్ కట్టాల్సి వస్తుంది. గోల్డ్ బాండ్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ డీమ్యాట్ ఫామ్లో ఉంటుంది.
సో దాని సేఫ్టీ ఉంటుందా పోతుందా అన్న టెన్షన్ ఒకటి ఉండదు. నెక్స్ట్ థింగ్, మన డబ్బులు అట్లీస్ట్ ఐడియల్గా ఉండకుండా ఏం లేకుండా ఉండకుండా కొంత ఇంట్రెస్ట్ అనేది అర్న్ చేస్తుంటాయి ఎవ్రీ మంత్. ప్రైస్ ధర పెరిగినప్పుడు ఎట్లాగో దాని లాభం దానికి వస్తుంది. అది కాకుండా అడిషనల్గా ఏంటంటే సంవత్సరానికి 2.75%, 2.75% మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక ₹1,00,000 నేను లెట్సే ఫిజికల్ గోల్డ్లో పెట్టి రేపు ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అది 1,50,000 అనుకోండి, నేను అమ్మేస్తే నాకు 1,50,000 రావచ్చు. దీనిలో ఏంటంటే నేను ₹1,00,000 పెట్టి అది ఫ్యూచర్లో 1,50,000 అయితే ఆ 1,50,000 వస్తాయి, ప్లస్ 2.75% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది దాని మీద. ఇది మెయిన్ అడ్వాంటేజ్. అంటే తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే అందరికీ తెలిసింది, కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి స్టాక్ మార్కెట్ అనుభవం ఉన్నాడు. కానీ మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు ఈ గోల్డ్ బాండ్ స్కీమ్లో చేయాలంటే దీనికి ఏమన్నా తీసుకోవాల్సిన? దాదాపు చాలా మటుకు నోటిఫైడ్ బ్యాంక్స్ ఇచ్చారు, కొన్ని బ్యాంక్స్ లిస్ట్, ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ లిస్ట్ అంటే చాలా ఉంటుంది, అది నోటిఫికేషన్స్ చూస్తే తెలిసిపోతుంది. ఆ బ్యాంక్స్లోకి వెళ్తే వాళ్ళు కేవైసీ ఫామ్స్ అవే ఇస్తారు. అంటే మామూలు గవర్నమెంట్ బాండ్స్ ఎట్లా కొనుక్కుంటాం అట్లా ఉంటుంది. అది తీసుకొని ఆ కేవైసీ ఫామ్స్ ఫిల్అప్ చేసేస్తే మనకి వాళ్ళు ఆబ్వియస్లీ కేవైసీ ఫామ్ అంటే ఇప్పుడు బ్యాంకులో నార్మల్గా అకౌంట్ ఓపెన్, నో యువర్ క్లయింట్ అన్న ఫామ్, అంటే బేసిక్ మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్, ఈ ప్రూఫ్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఎంత అమౌంట్, మనం 1 గ్రామ్ కొనుక్కోనుకుంటున్నాం, 2 గ్రామ్స్ కొనుక్కుంటున్నాం, ఈ ఎంత అమౌంట్ ఇప్పుడు మినిమం యూనిట్ 2,685 ఎంతో పర్ గ్రామ్ నోటిఫై చేసింది ప్రైస్. సో ఇప్పుడు 2 గ్రామ్స్ కొనుక్కోవాలంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 5,800 చిల్లర అట్లా ఉంటుంది. సో ఇది పెట్టేసి మనం డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇస్తే దానికి తగ్గంత సర్టిఫికేట్ మనకి ఇస్తారు, బాండ్ సర్టిఫికేట్. ఒక డిమాట్ అకౌంట్, స్పెసిఫిక్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ మీద మనకి సర్టిఫికేట్ ఇస్తారు ఇంత బంగారం కొన్నారని. ఇప్పుడు మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ రాలే, కానీ ఒక నియర్ టర్మ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది రాను ముందు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ మేబీ 1 or 2 monthsలో దాని నోటిఫికేషన్ ఇస్తారు. అది జరిగితే ఏంటంటే మనం సాధారణంగా ఈ సావరిన్ బాండ్ స్కీమ్లో మినిమం పీరియడ్ 5 ఏళ్ళు, మ్యాక్సిమం 8 ఏళ్ళ వరకు ఉంచుకోవచ్చు. మొత్తంగా 8 ఏళ్ళు చెప్పారు. 5 ఏళ్ళ తర్వాత కావాలంటే రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఈ రిడెంప్షన్ చేసుకోకుండా మనం అంతకు ముందే ఏమన్నా మనకు అవసరం ఉండి అమ్మేసుకొని డబ్బులు తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ 1 or 2 months, మ్యాక్సిమం 6 months లోపల ట్రేడింగ్ అలౌ చేస్తారు. వీటిలో ట్రేడింగ్ ఏంటంటే బంగారం ధర బయట ఎట్లా పెరుగుతుంటుందో ఈ బాండ్ వాల్యూ కూడా అట్లా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా ఒకవేళ మనం అమ్మడానికి అవసరం లేదు, ఉంచుకున్నామంటే 5 ఏళ్ల తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు, లేదా 8 ఏళ్ళ ఎంటైర్ మెచ్యూరిటీ అయిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. లేదా అంతకు ముందే మనకు అవసరం ఉందంటే బాండ్ మార్కెట్ అయితే మామూలుగా ఇప్పుడు స్టాక్స్ ఎట్లా ట్రేడ్ అయితే అది కూడా అట్లా ట్రేడ్ అవుతుంది, దాన్ని అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మటుకు బ్యాంక్ అకౌంట్ లాగా మీరు అంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో అంటే ఒకవేళ తక్కువ మొత్తంలో బ్యాంక్ చేయాలనుకున్న వాళ్ళకి పాన్ కార్డు మస్ట్గా అన్నది ఏమీ లేదు, కానీ ఇక్కడ పాన్ కార్డు అవసరం ఉంటుందా? అదే బ్యాంక్ నోటిఫికేషన్, ఇప్పుడు ఇది మనకి బేసిక్ ఇన్వెస్టర్ గైడెన్స్. బ్యాంక్ నోటిఫికేషన్ చూస్తే తప్ప అదంటే వాళ్ళ కేవైసీ, వాళ్ళ ఆపరేషన్ నామ్స్ ఏమి ఇచ్చారని సాధారణంగా ఇన్కమ్ ప్రూఫ్ అంటే టు లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇన్కమ్ ప్రూఫ్ అడగకపోవచ్చు మినిమం ఇన్వెస్ట్మెంట్స్కి. ఆఫ్టర్ సర్టన్ థ్రెషోల్డ్ ప్రాబ్లీ వాళ్ళు పాన్ 50,000 కానీ ఇట్లా థ్రెషోల్డ్ పెరిగితే ఆబ్వియస్లీ అడగచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్. అది బ్యాంక్ ఆపరేషన్ నామ్స్, ఆర్బీఐ ఇచ్చిన నామ్స్ చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఐడియా ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు సాధారణంగా వైట్ మనీతో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఇన్కమ్ పర్సన్కి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ మనీ పెట్టి బయట ఏదైనా కొనుక్కుంటే ఇబ్బంది తప్ప మామూలుగా వచ్చిన ఇన్కమ్తో ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ ఉంటుంది దానికి. మనం మామూలుగా ఇప్పుడు సాలరీడ్ పర్సన్ ఉందని అనుకోండి, సాలరీడ్ పర్సన్ గోల్డ్ కొనాలన్నా ఆబ్వియస్లీ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొంటాడు తను వచ్చిన ఇన్కమ్తోనే. ఇక్కడ కొనడం వల్ల తను ఆల్రెడీ ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది. ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం కూడా, పాన్ కార్డ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ ప్రూఫ్ ఏంటనే తెలిసిపోతుంది. అది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ఇది అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 20 తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అన్నారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు ఇట్లా అన్నారు. అంటే ఎక్కడ చేసుకోవాలి 20 వరకు? అదే ఈ లోకల్ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి ఫామ్స్ అవన్నీ వచ్చింటాయి. లేదా బ్యాంక్స్, లిస్టెడ్ బ్యాంక్స్ దాదాపు ఇప్పుడు స్టేట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటిలో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ లిస్ట్లో. ఇప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ అకౌంట్స్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఇట్లాంటి బ్యాంక్స్లో ఆన్లైన్ ద్వారా కూడా చేసుకునే అవకాశాలు ఉంటుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మోస్ట్ ప్రాబ్లీ పెద్ద డాక్యుమెంటేషన్ లేకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్లీ మండే కల్లా టోటల్ ఆపరేషనల్ నామ్స్ ఆర్బీఐ వాళ్ళ బ్యాంక్స్ ఇచ్చి నోటిఫికేషన్ వస్తుంది. బట్ నేను జస్ట్ నార్మల్గా చెక్ చేస్తే హెచ్డిఎఫ్సి ఆల్రెడీ లింక్ వచ్చేసింది మనకి గోల్డ్ స్కీమ్లో, బాండ్ స్కీమ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి నాకు తెలిసి పెద్దగా ఉండకపోవచ్చు, ఆల్రెడీ బ్యాంక్ కస్టమర్ అయితే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కేవైసీ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నాన్ కస్టమర్ అయినా కానీ జస్ట్ నార్మల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కమోడిటీ ట్రేడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కొద్ది రోజుల్లో. అట్లాగే ఒకవేళ అది వచ్చినా రాకపోయినా 5 సంవత్సరాల తర్వాత అమ్ముకునే వీలు ఉంది.
నేను పెట్టిన పెట్టుబడి గోల్డ్ బాండ్స్ మీద పెట్టాను, నాకు తర్వాత ₹1,00,000 పెడితే అది మార్కెట్ రేట్కి అనుగుణంగా 1,50,000 అయింది, లేదంటే 1,70,000 అయింది. అంటే ఈ లాభం మీద ట్యాక్స్ పడుతుంది అని అన్నారు. అది ఎంత ఉండొచ్చు, నిజంగా ఆ ట్యాక్స్ ఎట్లా కలెక్షన్ చేస్తారు? ఇది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద పడుతుందని అన్నారు. అంటే నార్మల్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 3 years అబౌవ్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద పడుతుంది. 20% నుంచి మామూలు ఇన్కమ్ ట్యాక్స్, మనం ఓవరాల్ థ్రెషోల్డ్ 30% ఉంది ఇన్కమ్ ట్యాక్స్, ఇది 20% కంటే ఎక్కువ ఉండదు. అంటే మనకు ఇచ్చేప్పుడు ఆ ట్యాక్స్ డిడక్ట్ చేసుకొని మనకు డబ్బులు ఇస్తారు, టీడీఎస్ చేసుకొని ఇస్తారు. మనం దాన్ని ఒకవేళ మన ఇన్కమ్ థ్రెషోల్డ్ అంటే మనం ఇన్కమ్ దీనిలో పడకపోతే మళ్ళీ దాన్ని రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది అంటే చాలా రోజుల నుంచి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉన్నది, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ప్రధానమంత్రి నిన్న లాంచ్ చేసిన దాంట్లో మానిటైజేషన్ స్కీమ్ అంటే మన బంగారం వెళ్ళి తీసుకొని పెడితే ఆ బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి వడ్డీ ఇస్తారు అన్నది. దీంట్లో 3 రకాలుగా చెప్పారు, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మొత్తంగా ఈ స్కీమ్ ఎట్లా? ఈ స్కీమ్లో మినిమం డిపాజిట్ నేను కరెక్ట్గా కనుక గుర్తుపెట్టుకుంటే 30 grams మినిమం డిపాజిట్ అని పెట్టారు. మినిమం జమ చేయాల్సింది 30 grams వరకు అని చూశాను నోటిఫికేషన్. నేను నోటిఫికేషన్ చదువుతున్నప్పుడు 30 grams అని చూశాను. బట్ ఎనీవే అది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఒకవేళ నార్మల్ రెగ్యులర్గా వాడే జ్యువెలరీ కాకుండా మనం పెద్దగా వాడకుండా యాన్సెస్ట్రల్ జ్యువెలరీ లేదా రీసెంట్గా కొన్న జ్యువెలరీ అన్న మనం పెద్దగా వాడట్లేదు, దాన్ని ఫ్యూచర్ కోసం ఉంచుతాం, లేదా మన దగ్గర బిస్కెట్స్ ఉన్నా కానీ చాలామంది ఈ మధ్య అంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఫ్యూచర్కి అవసరం ఉంటుందని బిస్కెట్స్ కొని పెట్టుకుంటున్నారు. ఇట్లా ఏమన్నా గోల్డ్ ఇంట్లో ఐడియల్గా ఉంటే ఆ గోల్డ్ని కనుక బ్యాంక్లో పెడితే దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు. దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాంక్లో పెట్టేటప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ నోట్ చేయాల్సింది, ఒకవేళ జ్యువెలరీ కనుక మనం ఇస్తే ఆ జ్యువెలరీ ఫామ్లో వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇయ్యరు. దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు చెడగొట్టి ఆ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉన్న గోల్డ్ని యూజ్ చేసి ఫ్రెష్ ఇంపోర్ట్స్ తగ్గించాలని. అంటే దీని మీద ఇంకెంత డిస్కస్ చేసే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, చందన రెడ్డి హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి చందన రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. చిన్న డౌట్ ఉంది సావరెన్ గోల్డ్ బాండ్ నుంచి. చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు సావరెన్ గోల్డ్ బాండ్ మనం తీసుకుంటాం కదా, ఎస్, అయితే దానికి ఇంట్రెస్ట్ మరి ఇయర్లీ వైజ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుందా లేకపోతే మంత్లీ వైజ్ ఇంట్రెస్ట్ వస్తుందా? 2.75 ఆర్ 2.5 అది ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా. ఎస్ ఎస్ వంశీ గారు. అది సెమీ యాన్యువల్ అని నేను చదివానండి. సెమీ యాన్యువల్ అంటే 2 times ఇస్తారు ఇంట్రెస్ట్ రేటు అంటే పర్ యానం వచ్చింది బై అంటే ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 6 వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి క్వార్టర్లీ యాడ్ చేస్తారు, కొన్ని 6 monthsకి ఉంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కాదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్టే కాబట్టి 6 monthsకి ఇస్తారండి. నేను నిన్న నోటిఫికేషన్ చదివినప్పుడు 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ పే అవుట్ ఉంటుంది. చందన్ రెడ్డి గారు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అవునండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2,600 సంథింగ్ ఉంది కదండి గోల్డ్ రేట్ అకార్డింగ్ టు గవర్నమెంట్. ఎస్, అది ఇప్పుడు ఒక 1 lakh మనం డిపాజిట్ చేసాం అనుకో, ఐ మీన్ 1 lakh ఇన్ గోల్డ్ అనుకుంటే బాండ్స్ 38 bonds వస్తాయి. ఓకే, నాకు తెలిసి 38 grams వస్తుంది. 38 grams అనుగుణంగా బాండ్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం క్యాల్కులేట్ అయ్యి సెమీ యాన్యువల్ ఇంట్రెస్ట్ ప్రకారం వస్తుందండి. సెమీ యాన్యువల్ అంటే నాకు తెలిసి ఈ ఇంట్రెస్ట్ రేట్ పేమెంట్స్లో బ్యాంక్స్ కొంత వెసులుబాటు ఇచ్చినా ఇవ్వచ్చు, బట్ మ్యాక్సిమం సెమీ యాన్యువల్ ఇస్తా. నేను నిన్న నోటిఫికేషన్ చూసినప్పుడు సెమీ యాన్యువల్ ఉన్నట్టు నేను గుర్తుపెట్టుకున్నాను. థ్యాంక్స్ అండి చందన్ రెడ్డి గారు. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కొత్తగూడెం నుంచి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఏం లేదండి, ఇప్పుడు ఈ 5 grams 10 grams గోల్డ్ కాయిన్ ఉంది కదా సార్, ఓకే, ఆ రేటు ఎట్లా ఫిక్స్ చేస్తారు సార్? మరి ఆ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం ఎట్లా అండి, లేకపోతే స్థిరంగా ఉంటుందండి? శ్రీనివాస్ గారు డౌట్ ఇందాక మనది డిస్కషన్ కాకుండా కొత్తగా గోల్డ్ కాయిన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఒక సైడ్ అశోక చక్ర, ఇంకొక సైడ్ మహాత్మా గాంధీ బొమ్మతో ఉన్న కాయిన్ రిలీజ్ చేస్తుంది. అది 5 grams 10 grams తర్వాత భవిష్యత్తులో 20 grams కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో వీటి ప్రైస్ ఎట్లా నిర్ణయిస్తారన్నది అంటే ఆ రోజు మార్కెట్ ప్రైస్ స్పాట్ రేట్ని బట్టే డిసైడ్ చేస్తారండి. అంటే దానికి ఆ రోజు మార్కెట్లో ప్రివైలింగ్ రేట్, ఎందుకంటే మనకి దాదాపు గోల్డ్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి 99% ఇంటర్నేషనల్ స్పాట్ రేటు దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఉన్న రేట్ని బట్టే ఫిక్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బంగారు బిస్కెట్లు కానీ లేకపోతే కాయిన్స్ కానీ మనకి డైలీ స్పాట్ రేట్ ఏదైతే వస్తుందో మనకి పేపర్లో కూడా చూస్తుంటాం, ముంబై రేటు ఇవి 24 karat గోల్డ్కి ఇంత రేట్ అట్లా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది, ఎందుకంటే బేస్ రేట్ మారదు, మనకి బేస్ రేట్ మీదనే ఉంటుంది. అంటే దీంట్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది. ఇప్పటివరకు మనం కొంటున్నది గోల్డ్ బార్లు కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కుంటే మార్కెట్ రేట్ కన్నా దొరికే ఎక్కడైతే బ్యాంకుల్లో దొరుకుతాయో అక్కడ రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నది ఉంటుంది. ఆ తేడా ఇప్పుడు తగ్గే అవకాశం ఉందా?
కొంతవరకు అంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఇవి బ్యాంక్స్ నుంచే వస్తాయి కాబట్టి కాయిన్స్ ఇప్పుడు స్టిల్ గవర్నమెంట్ కాయిన్స్ తయారు చేస్తున్నా కానీ మళ్ళీ బ్యాంక్స్ ద్వారానే అమ్ముతారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ మార్జిన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో ఎవ్రీ బ్యాంక్కి ఒకటే రేట్ ఉండాలని, కొంతమంది మార్జిన్స్ 1% లేదా ఇట్లా కొంత తేడా ఉంటుంది. బట్ బ్రాడ్గా ఒక బేస్ రేట్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఓవరాల్ త్రూ అవుట్ ఇండియా తీసుకున్నా కానీ ఎక్కడ జ్యువెలరీ షాప్స్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా గోల్డ్ బార్ ప్యూరిటీ అయితే ఉంటుందో ఒక బేసిక్ రేట్ అయితే ఉంటుంది, దాని మీద వాళ్ళు కొంత మార్కప్ వేసుకొని ఇస్తారు. సో మనం ఇంకొక విషయం అదే దీంట్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం. అందులో మీ షార్ట్ టర్మ్ 1 నుంచి 3 సంవత్సరాలు అన్నారు, అదేవిధంగా మిడ్ టర్మ్ 7 to 5 years అన్నారు, దీర్ఘకాలికంగా చూస్తే 12 నుంచి 15 ఏళ్ళు అన్నారు. ఇది దీంట్లో 7 నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టేది 2.25% వడ్డీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 12 నుంచి మిడ్ టర్మ్ పెట్టే 12 నుంచి 15 ఏళ్ళకు పెట్టే గోల్డ్ మానిటైజేషన్కి 2.5 అన్నారు. షార్ట్ టర్మ్ అనేది ఇంకా బ్యాంకులే డిసైడ్ చేస్తాయి అన్నది ఇందులో వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో బంగారం మనం పెడుతున్నాం, మన బంగారం తీసుకుపోయి అక్కడ పెడితే ప్రస్తుత మార్కెట్కి అనుగుణంగా గోల్డ్ ట్రెండ్స్ ఉండే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుంటే ఏ టర్మ్ ఏ అవసరంలో పెట్టుకుంటే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంట? మీడియం టర్మ్ ఎప్పుడు బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఓవరాల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూసినా, ఫండమెంటల్ చూసినా కానీ ఇమ్మీడియట్గా 1 year 2 yearsలో పెద్దగా మనకి గోల్డ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ తక్కువ. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years ఆబ్వియస్లీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 1 year వరకు కూడా గోల్డ్ కొద్దిగా సబ్డ్యూగా ఉండేది. ఎందుకంటే చైనీస్ డిమాండ్ తగ్గిపోయింది. ఇండియాలో కూడా ప్రస్తుతానికి డిమాండ్ స్టేబుల్గా ఉన్నా కానీ ఈ గోల్డ్ బాండ్స్ వల్ల ఫిజికల్ డిమాండ్ పెద్దగా పెరగకపోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఈ మధ్య ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి అది ఇంపాక్ట్ ఉండొచ్చు. ప్లస్ గోయింగ్ ఫార్వర్డ్ స్టాక్ మార్కెట్స్ కనుక యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే డాలర్ స్ట్రెంగ్త్ అవ్వడం, వీటన్నిటిని చూసుకుంటే గోల్డ్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1 yearలో పెద్దగా ఏం పెరగకపోవచ్చు, 1 or 2 yearsలో. సో గోయింగ్ ఫార్వర్డ్ 5 years మీడియం టర్మ్ టైం ఫ్రేమ్ తీసుకుంటే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రైస్ పరంగా. అందరిలో ఒక కన్ఫ్యూషన్ ఉంది. బంగారం అంటే మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా నా దగ్గర జ్యువెలరీ ఉంది, ఒక 24 grams ఎంతనో దాని ప్రకారంగా నా ఆభరణం ఉంది, అది నేను వాడుకోవట్లేదు, నేను ఈ స్కీమ్లో పెట్టాలనుకుంటే దాన్ని ప్యూర్ గోల్డ్గా మారిస్తే ఎంత తీసేస్తారు, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మొత్తానికి తీసుకుంది? అది బ్యాంక్స్లో ఈ రీసెంట్గా వాళ్ళు దానికి కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రతి బ్యాంక్లో ఈ హాల్మార్క్ చేసే వీళ్ళు ఉంటారు, ప్యూరిటీ చెక్ చేసేవాళ్ళు, అసైయర్స్. ఆ అసైయర్స్ మనం ఇచ్చిన గోల్డ్ని చెక్ చేసి దాని ప్యూరిటీని చెక్ చేసి మనకు అప్పటికప్పుడే చెప్తారన్నమాట ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత వాల్యూ ఉంటుందని. ఒకవేళ మనకు అది ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు తేడా ఉందనుకుంటే అఫ్కోర్స్ ఆ గోల్డ్ అసైయర్స్ వీళ్ళంతా గవర్నమెంట్ అపాయింటెడ్ లేదా గవర్నమెంట్ సర్టిఫైడ్ కాబట్టి ఆబ్వియస్లీ దానిలో క్వాలిటీ ఏంటి, 18 carat 20 carat 24 carat 22 carat ఎంత గోల్డ్ అనేది డిసైడ్ చేసి చెప్తారు. ఆ డిసైడ్ చేసి చెప్పిన తర్వాత బిఫోర్ డిపాజిట్ ఒకవేళ మనం డిపాజిట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి సర్టిఫికేట్ ఇస్తారు, ఈ గోల్డ్ ఇంత వర్త్ డిపాజిట్ చేస్తున్నారని. అంటే రేపు పొద్దున మన గోల్డ్ పెట్టింది నేను షార్ట్ టర్మో లేదంటే మిడ్ టర్మో లాంగ్ టర్మ్కో నా గోల్డ్ నేను వెనక్కి తీసుకోవాలనుకుంటే 2 రకాలుగా అన్నారు, బంగారంగా రూపంగా తీసుకోవచ్చు లేదంటే డబ్బుల రూపంలో తీసుకోవచ్చు. నేను ఏం తీసుకుంటాను, బంగారం కావాలా డబ్బులు కావాలా అంటే నేను ఎప్పుడు చెప్పాల్సి ఉంటుంది? ముందు పెట్టేటప్పుడే చెప్పాలా లేకుంటే తీసుకునే కంటే ముందు చెప్పాలా? తీసుకునే ముందు మనకి ఆబ్వియస్లీ మనం వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి, అంటే ఏ ఫామ్లో మనకి కావాలనేది వాళ్ళకి 1 or 2 days ముందు నోటిఫై చేస్తే వాళ్ళు దాన్ని బట్టి, ఇప్పుడు చాలా స్కీమ్స్లో అంతే ఉంటుంది, రిలయన్స్ మై గోల్డ్ ప్లాన్ కానీ ఇవన్నీ చాలా వాటిలో ఏంటంటే ఎదర్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఫిజికల్ గోల్డ్ ఆర్ క్యాష్ లాగా ఉంటుందన్నమాట. సో దీనిలో కూడా మనం బిఫోర్ మెచ్యూరిటీ ఆర్ ఆ మెచ్యూరిటీ పీరియడ్లో 5 to 7 years పెట్టిన వాళ్ళు ఆ మెచ్యూరిటీ పీరియడ్లో ఎప్పుడన్నా కావాలనుకుంటే నాకు ఫలానా ఫామ్లో కావాలని వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చేస్తే ఆబ్వియస్లీ దాని ప్రకారం ఇస్తారు. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు బ్యాంకులు డిసైడ్ చేస్తాను, మీ అంచనా ప్రకారం షార్ట్ టర్మ్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేసి అది కాంపిటీషన్ బట్టి చేయొచ్చా లేకుంటే ఏ ప్రాతిపదికన వాళ్ళు? నాకు తెలిసి 1% పైనే చేయాలని, ఎందుకంటే పోయినసారి 1% కంటే తక్కువ పెట్టేసరికి చాలా అది సక్సెస్ కాలేదు అసలు. ఇంతకుముందు కూడా 1999లో అనుకుంటున్నా, నాకు తెలిసి కరెక్ట్ 90sలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ట్రై చేశారు, బట్ అది సక్సెస్ కాలేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ దాదాపు 1% బిలో ఇచ్చారు కాబట్టి. సో అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే అట్లీస్ట్ 1% 1.5% ఇస్తే కొంతవరకు షార్ట్ టర్మ్లో అట్లీస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రాబ్లీ వాళ్ళు అసలు షార్ట్ టర్మ్లో ఎంకరేజ్ చేయకుండా మీడియం టర్మే ఎంకరేజ్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ చాలా తక్కువ ఇచ్చి మీడియం టర్మే 2.25% అట్లా ఇస్తారనుకుంటారు. ఇది ఆ బంగారం ఉంది, ఇంతవరకు నేను నా ఆస్తిలో నేను చూపించలేదు, బంగారం ఇంట్లో నా దగ్గర ఉంది, నా ప్రాపర్టీస్ ఓన్ డిక్లేర్ చేసేటప్పుడు దాని గురించి చెప్పలేదు, నాకు యాన్సిస్టరీ అంటే మా తాతలు తండ్రుల నుంచి నాకు వచ్చిన బంగారం ఉండొచ్చు, లేదంటే
ఇంకొక రూపంగా ఒక భార్యకి అంటే పెళ్ళి అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెట్టిన బంగారం అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెప్పేటప్పుడు మనం ఏమన్నా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందా? ఇవ్వాల్సి ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం? అది పెద్ద లీగల్ ట్యాంగిల్ అండి, అది చాలా లీగల్ ట్యాంగిలే అవ్వచ్చు. ఎందుకంటే చాలా వాటికి ఇన్కమ్ ప్రూఫ్ ఉండకపోవచ్చు, అంటే తరతరాల నుంచి వచ్చే వాటికి ఇన్కమ్ ప్రూఫ్ ఉండకపోవచ్చు. సో అది ఒక స్టిల్ పాయింట్ లా, అంటే ఒక కంటెన్షన్ పాయింట్ లానే ఉండిపోతుంది. దానికి క్లియర్ కట్ ఆన్సర్ అయితే కష్టం, ఎందుకంటే ఎనీ మూమెంట్ ఎవరన్నా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అది సాటిస్ఫాక్టరీగా మనం ఇస్తామా, లేదంటే ఇంత లిమిట్ థ్రెషోల్డ్లో పెడితే పెద్దగా అడగకపోవచ్చా అనేది దాని మీద గైడ్లైన్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఎవరు చెప్పలేరు కూడా, మీరు ఇష్టం వచ్చినంత బంగారం తెచ్చి పెట్టండి అని ఎవరు క్లియర్గా చెప్పలేరు గవర్నమెంట్ కూడా. సో అదొకటి కంటెన్షన్ పాయింట్. దాని మీద నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్, ఇది ఎందుకంటే ప్రాక్టికల్ ఇష్యూ కాబట్టి వన్స్ పీపుల్ స్టార్ట్ కమింగ్, అది దాని మీద వచ్చే ఇబ్బందుల వల్ల గవర్నమెంట్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఏమైనా ఇస్తుందో అని అనుకుంటున్నాను. దీని వరకు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఇంకొక విషయం డౌట్లో ఉంది ఏంటంటే, ఇవాళ బంగారం పెడుతున్నాం, ఇవాళ రేటు పెడితే ఏదో రేటు ఉంది, రేపు పొద్దున షార్ట్ టర్మో లాంగ్ టర్మో మనం బంగారాన్ని మనం వెనక్కి తీసుకుంటాం, లేదంటే డబ్బుల రూపంలో కానీ తీసుకుంటాం. సో గోల్డ్ రేట్ ఇవాళ పెట్టేదానికి రేపు మళ్ళీ మనం వెనక్కి తీసుకుందాన్ని, ఆ గోల్డ్ రేట్ అనేది ఎట్లా ఫిక్స్ చేస్తారు? యాక్చువల్గా మీరు చెప్పారు ఇంతకుముందు స్కీమ్కి ఏమో ఆ రోజు స్పాట్ ఏం రేట్ ఉంటే దాని ప్రకారంగా గోల్డ్ కాయిన్స్ ఇస్తారంట. దీనికి కూడా అదే విధంగా ఉందా, ఇంకేమన్నా ప్రాసెస్? రిడెంప్షన్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో దాని యావరేజ్ రేట్, ఆ రోజు ఉన్న యావరేజ్ రేట్ తీసుకొని ఇస్తారు 99.9%. ఎందుకంటే చాలా వాటిలో ఏ స్కీమ్ తీసుకున్నా, ఈటీఎఫ్స్ తీసుకున్నా కానివ్వండి, వేరే గోల్డ్ స్కీమ్స్ తీసుకున్నా కానీ వాళ్ళ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే, మనం రిడెంప్షన్ ఏదైతే పెడతామో ఆ రోజున్న యావరేజ్ రేట్ తీసుకొని ఇస్తారు. సో మోస్ట్ ప్రాబ్లీ దీనిది కూడా అట్లాగే ఫిక్స్ చేసే అవకాశం. అంటే యావరేజ్ రేట్ అంటే ఎట్లా తీసుకునే అవకాశం? మనకి లండన్లో సాధారణంగా ఏంటంటే ఏఎం ఫిక్స్ పిఎం ఫిక్స్ అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ యావరేజ్ తీసుకొని ఇస్తారు. ఇండియాలో ఏంటంటే మనకి బేసిక్గా అహ్మదాబాద్ ఒకటి, ముంబై ఒకటి బేస్ రేట్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో వాటి ల్యాండింగ్ రేట్స్ తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రోజు ప్రివైల్ అవుతున్న ప్రైస్ తీసుకొని ఇస్తారు. ఒక కాలర్ ఉన్నారు, రాజన్ హైదరాబాద్ నుంచి. రాజన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఇది గోల్డ్ ఎట్లా పెట్టాలి, ఏ విధానంగా దీనికి రూల్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్తే నాకు బాగుంటుందండి. అంటే మీరు గోల్డ్ స్కీమ్లో అంటున్నారా, గోల్డ్ మానిటైజేషన్ అంటే మీ దగ్గర ఉన్న బంగారం బ్యాంకులో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే గోల్డ్ బాండ్స్ కొనాలనుకుంటున్నారా? దేని మీద మీకు క్లారిటీ కావాలి? అంటే ఇప్పుడు నేను వచ్చేసి డబ్బులు పెట్టాలనుకుంటున్నాను. అంటే బంగారం బాండ్స్ మీరు కొనాలనుకుంటున్నారు? బంగారు బాండ్స్ కొనాలనుకుంటున్నాను. అది ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి, దానికి ఇంట్రెస్ట్ రేట్స్ నాకు చెప్తే బాగుంటుందండి. మీరు గోల్డ్ బాండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు దాదాపు ఎనీ బ్యాంక్ వెళ్ళండి, ఏ బ్యాంక్ అన్నా పోస్ట్ ఆఫీస్ కన్నా. మోస్ట్లీ బ్యాంక్ అయితే మీకు ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు కేవైసీ ఫామ్ ఒకటి ఇస్తారు, ఆ ఫామ్ ఫిలప్ చేస్తే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కంపల్సరీలో తెలియదు కానీ, బట్ ఎనీవే కేవైసీ ఫామ్ ఒకటి ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎన్ని గ్రామ్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తే దానికి తగ్గ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే లెట్సే మీరు ఒక 5 గ్రామ్స్ కొనాలనుకుంటే 2685 ఫిక్స్ చేశారు ప్రస్తుతానికి ప్రైస్. ఆ వర్త్ అమౌంట్ వాళ్ళకి ఇస్తే మీకు బాండ్ ఇస్తారు. అంటే 5 గ్రామ్స్ వర్త్ బాండ్ మీకు ఇస్తారు. ఆ బాండ్ వచ్చిన తర్వాత మీకు డిమాట్ అకౌంట్, సపరేట్ అకౌంట్ కూడా ఉంటుంది దానికోసం. ఆ అకౌంట్ నెంబర్ అంటే 11 డిజిట్ సమ్ 10 డిజిట్ డిమాట్ అకౌంట్ సపరేట్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ బాండ్ మీరు తీసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రస్తుతానికైతే 2.75% ఇంట్రెస్ట్ ఇస్తారండి పర్ యానం మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద. రిడెంప్షన్ టైంలో ఆ రోజు ఉన్న బంగారం రేట్ని మీకు మళ్ళీ ఇచ్చేస్తారు. థ్యాంక్స్ అండి వంశీ గారు, చాలా మంది డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేశారు. మొత్తానికి ఇది బంగారు స్కీమ్ల మీద ఉన్న స్పెషల్ డిస్కషన్. అన్ని విషయాలు చూసుకుని బంగారం పెట్టుకుంటే రేపు పొద్దున ఇంట్లో వృధాగా ఉండే కన్నా బ్యాంకులో పెట్టుకుంటే మీకు ఒకవైపు దాని రేటు పెరిగిన రేటుతో పాటు వడ్డీ కూడా వస్తుంది, కాబట్టి అది బెటర్ అన్నది వంశీ గారు సజెస్ట్ చేస్తున్నారు. ఇది 5 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్.